హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో N10 రోడ్డు దగ్గర అయితే ఉన్నాం. ఈ N10 రోడ్డు దగ్గర ఈరోజు మీకు చాలా ముఖ్యమైనటువంటి అప్డేటే ఇవ్వబోతున్నాను. చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారండి. ఈ అప్డేట్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు దానికి సంబంధించినటువంటి పనులు మొదలవ్వడం జరిగింది. ఈరోజు మీకు నేను ఆ అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అప్డేట్ ఏంటి అంటే ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ గురించి పూర్తిగా వివరాలను చూడబోతున్నాం. మరలా చెప్తున్నాను, ఈ ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ పనులు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి మనం చూద్దాం. అదేవిధంగా ఈ ఎక్స్ఎల్ఆర్ఐనే జేవిఆర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారండి. ఇక్కడ పనులైతే ప్రారంభించడం జరిగింది. బిజినెస్ స్కూల్ అండి. మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ యూనివర్సిటీని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. దూరంగా కనిపిస్తున్నదే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మరియు ఇప్పుడైతే మనం ఐనవోలు గ్రామం దగ్గర ఉన్నాం. ఏదైతే మనం చూస్తున్నామో ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ ఐనవోలు గ్రామాన్ని ఆనుకొనే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక అదే విధంగా చూసినట్లయితే పక్కనే విట్ యూనివర్సిటీ కూడా ఉంటుంది. ఏది ఏమైనా కానీ రాజధాని అమరావతిని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దుతున్నారు అనడంలో అసలు అతిశయోక్తి లేదేమో అనిపిస్తుంది. ఒకవైపునేమో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీలు, అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే విట్ యూనివర్సిటీలు తన కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నాయి, నిర్మాణం అయిపోయి. ఒకవైపునేమో బిట్స్ పిలాని యూనివర్సిటీ, అది కూడా నిర్మాణం ప్రారంభించింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇవన్నీ కూడా వెరసి రాజధాని అమరావతిని ఒక పెద్ద ఎడ్యుకేషనల్ హబ్గా మారబోతుంది అని అనడంలో అసలు అతిశయోక్తి లేదు. ఇన్ని యూనివర్సిటీలు, ఒక దగ్గరే 4 యూనివర్సిటీలు, ఇవన్నీ కూడా కేవలం కిలోమీటర్ దూర పరిధిలోనే ఉంటాయండి. లేదంటే 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అలాగే అమృత యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, ఇవన్నీ ఒకే లైన్లో ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఒకే చోట ఈ ఐనవోలు మరియు ఈ కూరగల్లు గ్రామాల పరిధిలో 4 యూనివర్సిటీలు రావడం అంటే అది అసలు మామూలు విషయం కాదు. అవి కూడా పెద్ద యూనివర్సిటీలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ. దీనికి సంబంధించి ఈ 61.7 ఎకరాల భూమిని ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో ఆ భూమి మొత్తానికి కూడా చుట్టూతో కూడా బౌండరీ ఫెన్సింగ్ వాల్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు, మనం ఏదైనా పెద్ద ఒక ప్రాజెక్టు రాబోతుందంటే మొట్టమొదటిగా జరిగేటువంటి పని ఏంటంటే బౌండరీ ఫెన్సింగ్ వాల్ని నిర్మాణం చేస్తారు. ఎందుకంటే మిషనరీలు కానివ్వండి, ఈ ఐరన్ కానివ్వండి, ఏది కూడా బయటికి మిస్ అవ్వకుండా, అలాగే ఈ ఫెన్సింగ్ వాల్ని నిర్మాణం చేసి సెక్యూరిటీని ప్రధాన గేటు దగ్గర పెట్టినట్టయితే ఇక వారికి సెక్యూరిటీ అనేది ఎలాంటి అభ్యంతరం లేకుండా ఉంటుంది. అందువలన ఇక్కడ ఈ 61.7 ఎకరాల చుట్టూతో కూడా ఫెన్సింగ్ వాల్ని నిర్మాణం చేసిన తర్వాత ప్రధానమైనటువంటి యూనివర్సిటీ భవనం అయితే నిర్మాణం చేయబోతున్నారు. ఫేజ్ 1లో అండి ఈ యూనివర్సిటీ ప్రారంభమైన తర్వాత ఫేజ్ 1లో ఒకేసారి 1000 మందికి ఇక్కడ సీట్లు, చదువుకునేటువంటి ఈ సీట్లు అయితే కేటాయిస్తారు అని చెప్తూ ఉన్నారు. అంత పెద్ద యూనివర్సిటీని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అప్డేట్ ఇదే వీడియోలో మనం నీరుకొండ రిజర్వాయర్ని కూడా చూద్దాం. ఎందుకంటే ఏదైతే ఈ ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ, అలాగే మనం చూసినటువంటి ఈ నీరుకొండ రిజర్వాయర్ పక్కనే ఉంటాయండి. అందువలన మనం ఈ వీడియోలో దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వివరంగా ఇవ్వబోతున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగోండి, జస్ట్ ప్రారంభమయ్యాయి. మనల్ని చాలామంది అప్డేట్ ఇవ్వండి, ఎక్స్ఎల్ఆర్ఐ అప్డేట్ ఇవ్వండి అని కామెంట్ రూపంలో అయితే చాలాసార్లు చెప్పారు. మనం ఎప్పుడైతే బిట్స్ పిలాని యూనివర్సిటీ గురించి ఒక వీడియో చేస్తున్నామో అక్కడే ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి కామెంట్లు అయితే రావడం జరుగుతుంది. అందువలన జస్ట్ అయినప్పటికీ కూడా ప్రారంభమయ్యాయి అనేటువంటి అప్డేట్ని అయితే మీ అందరికీ నేను వివరంగా తెలియజేస్తున్నాను. ఇదిగో ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో ఈ ఎక్స్ఎల్ఆర్ఐ జేవిఆర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ బిజినెస్ స్కూల్ పనులు అయితే ప్రారంభించడం జరిగింది. ఇక మనం నీరుకొండ రిజర్వాయర్ దగ్గరికి వచ్చేసామండి మనం.
నీరుకొండ రిజర్వాయర్ దగ్గరికి రావడం జరిగింది. ఈ నీరుకొండ రిజర్వాయర్లో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి వివరాలని మనం చూద్దాం. మనం ఏపీసీఆర్డీఏ వారు ఇచ్చినటువంటి మ్యాప్లో కూడా మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియో అయితే ఉండబోతుందండి. ఎవరు స్కిప్ చేయొద్దు, చూడండి. ఈ నీరుకొండ రిజర్వాయర్ అనేది 450 ఎకరాల విస్తీర్ణంలో భారీగా తవ్వుతున్నటువంటి నీరు. ఏదైతే ఈ వర్షపు నీటి ముప్పుని ఎదుర్కోవటానికి ఇంత పెద్ద ఈ ప్రాజెక్టులు అయితే చేపట్టడం జరిగింది. మనం ఇప్పుడు నీరుకొండ రిజర్వాయర్ దగ్గర ఉన్నాము. 480 కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగే ఈ నీరుకొండ రిజర్వాయర్లో పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మనం చూసినంత పొడవునా కూడా ఈ జేసీబీలు, ఈ ప్రొక్లేనర్లు, ఈ టిప్పర్లే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే ఒకవైపునేమో చూస్తున్నాం కదా, ఇది ఏదైతే శాఖమూరు సెంట్రల్ పార్కులో లేకుందో అది తవ్వడం అయిపోయింది. అలాగే 190 ఎకరాల పెనుమాక రిజర్వాయర్ని ఇంకా డ్రెడ్జింగ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ అన్నిట్లో కంటే ఏదైతే ఈ శాఖమూరు సెంట్రల్ పార్కులో తవ్వినటువంటి లేక్ కంటే కూడా, అలాగే పెనుమాక రిజర్వాయర్ కంటే కూడా ఈ ఏదైతే నీరుకొండ రిజర్వాయర్ ఉందో అది చాలా పెద్దది. ఎందుకంటే 50 ఎకరాల లేక్ మాత్రమే శాఖమూరులో, అలాగే పెనుమాక రిజర్వాయర్ అనేది 190 ఎకరాల్లోనే తవ్వుతూ ఉన్నారు. కానీ ఇది వాటన్నిటికంటే కూడా, ఆ రెండింటికంటే కూడా చాలా పెద్దది. 450 ఎకరాలు. 450 ఎకరాల్లో రిజర్వాయర్ తవ్వడం అంటే ఈ ఎర్త్ వర్క్ అంటే పెద్ద సవాలే. అందువల్లనే ఇంకా ఈ ఎర్త్ వర్క్ జరుగుతూ ఉంది. పనులు స్టిల్ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. నిత్యం రద్దీగా ఈ టిప్పర్లు అయితేనేమి, ఈ జేసీబీలు, ఈ ప్రొక్లేనర్లు, ఇవన్నీ కూడా హడావుడి ఈ నీరుకొండ రిజర్వాయర్ దగ్గర అయితే ఉంది. ప్రస్తుతానికి మనం ఏపీసీఆర్డీఏ వారు రిలీజ్ చేసినటువంటి ఈ మ్యాప్లో పనులు ఎటువైపున జరుగుతున్నాయో మనం చూద్దామండి. ఈ మ్యాప్ను మనం క్షుణ్ణంగా కనుక పరిశీలించినట్లయితే ఆ ఏదైతే గ్రీన్ ఉందో అది కొండ, దాని పక్కనే నీరుకొండ ఊరు, ఆ బ్లూ అంతా కూడా నీరుకొండ రిజర్వాయర్. మధ్యలో ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, అది తెల్లగా, అదేనండి. ఇటువైపు నుంచి కూరగల్లు నుంచి ఈ నీరుకొండ రిజర్వాయర్కి కనెక్టివిటీ R&B రోడ్డు ఇప్పటికీ కూడా ఉంది. దీనినే మనం చూసినట్లయితే N13 రోడ్డుగా కూడా మొలచడం జరిగింది. కొత్తగా అయితే నిర్మాణం చేస్తున్నారు, కానీ ఈ రిజర్వాయర్ పరిధిలో ఇంకా నిర్మాణం చేయడం లేదు. ఏదైతే మనం చూస్తున్నామో ఈ కూరగల్లు మరియు ఈ నీరుకొండ రోడ్డు ఉంది కదా, R&B రోడ్డు, అది ఈ నీరుకొండ రిజర్వాయర్ని 2 భాగాలుగా విభజిస్తే మనం ఇప్పుడు రైట్ టిక్ ఇచ్చాం కదా, అటువైపునైతే పనులు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నామండి. ఇటువైపును కూడా మనం చూద్దాము. ప్రస్తుతానికైతే ఇటువైపున రైట్ టిక్ ఇచ్చిన దగ్గర పనులు చూస్తూ ఉన్నామండి. ఈ భాగం చాలా పెద్దది కనుక పనులు కూడా చాలా ఎక్కువ సమయమే పడతాయి. అందువలన ఎర్త్ వర్క్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది. ఇంచుమించు ఒక 60% అయితే ఎర్త్ వర్క్ కంప్లీట్ అయింది ఇటువైపున. ఇక మిగిలినది చూడొచ్చు. ఈ స్టోన్ పిచ్చింగ్ కానివ్వండి, ఈ రాక్ ప్రొటెక్షన్, ఇదంతా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా అయితే మనం చూసినటువంటి వైపు పనులు జరుగుతూ ఉన్నాయి నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించి. ఇక మనం రెండో వైపును కూడా చూద్దామండి. ప్రధానంగా చూడవలసింది అటువైపే. అది తక్కువే అయినప్పటికీ కూడా పనులు ఎక్కువగా జరిగాయి. అందువల్ల అటువైపునే చూద్దాం. ఇటువైపున మనం చూడవచ్చండి. రైట్ టిక్ ఇచ్చాం కదా, ఇటువైపున మనం అయితే ఇప్పుడు పనులు చూడబోతున్నాం. ఇది తక్కువే అయినప్పటికీ కూడా పనులు ఇటు ఎక్కువగా జరుగుతున్నాయి. 2 భాగాలుగా విభజిస్తే ఒకటేమో పెద్ద భాగం, ఇంకొకటేమో 2 భాగాలు. ఈ విధంగా మనం ముందుకు వెళ్ళి చూద్దామండి. మనం ఏదైతే ఆ రెండవ భాగం గురించి చూస్తున్నామో అటువైపున మాత్రం పనులు పరుగులు పెట్టాయి. ఇంచుమించు 80% ఎర్త్ వరకు ఈ రిజర్వాయర్ తవ్వే పనులు కంప్లీట్ అయిపోయాయి. చూసారా, రాక్ ప్రొటెక్షన్, స్టోన్ పిచ్చింగ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇదంతా చూసినంత పొడవునా కూడా ఈ స్టోన్ పిచ్చింగ్, రాక్ ప్రొటెక్షన్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే ఎర్త్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. మనం ఒకసారి నిర్మాణం పూర్తయినటువంటి మొత్తం కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, క్లియర్గా చూడొచ్చు. అంతా ఎక్కడా కూడా పనులు జరగడం లేదు. తవ్వకం అయిపోయిన దగ్గర నీరు వచ్చి చేరిపోయింది. ఇదిగోండి, ఇదంతా మనం చూడొచ్చు. పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో పనులు జరుగుతూ ఉన్నాయండి. ఒకటేమో XLRI యూనివర్సిటీ గురించి ఈ వీడియోలో అప్డేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ.
ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతిలో మీరు ఏ ప్రాజెక్టు గురించి చూడాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీకు నేను ఖచ్చితంగా చూపించడానికి ప్రయత్నిస్తాను.